Hi to everyone, I am Usha. Third unit GST Fundamentals. Today topic is taxes subsumed under GST. Taxes subsumed under GST. వస్తు సేవల పన్ను యందు ఏకీకృతం కాబడిన పన్నులు ఏమిటో తెలుసుకుందాం. Introduction. India is big number of taxes existing in India or even bigger. We have many direct taxes like income tax and even number of indirect taxes. విశాలమైన భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు అలాగే పరోక్ష పన్నులు అనేకమైనవి గతంలో అమల్లో ఉన్నాయి. Government of India bring in goods and services tax GST with the effect from July 1st, 2017. GST intends to reduce some of the indirect taxes already existing in India. వీటి స్థానంలో ప్రస్తుతం వస్తు సేవలు పన్ను జూలై 1, 2017 నుండి అమల్లోకి రావడం అనేది జరిగింది. అమల్లో ఉన్న అనేక పరోక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులను ఏకీకృతం చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అనేది జరిగింది. గతంలో ఉన్న పన్నుల గురించి తెలుసుకుందాం. సెంట్రల్ ట్యాక్సెస్ టు బి సబ్సమ్డ్ విత్ జిఎస్టి. జిఎస్టిలో విలీనం అయిన కేంద్ర పన్నులు ఏంటో తెలుసుకుందాం. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. Central value added tax is levied on all goods which are produced or manufactured in India. Rates of taxes can be different to different classes of goods. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ భారతదేశంలో ఉత్పత్తి అయిన లేదా తయారు చేయబడిన వస్తువులపై ఈ పన్ను విధించడం అనేది జరిగింది. వివిధ వస్తువులు వివిధ రకాల పన్నుల అమల్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీస్. Additional excise tax shall be levied and collect in respect of sugar, tobacco, fabrics, rayon or artificial silk fabrics and woolen fabrics produced or manufactured in India. పంచదార, పొగాకు వస్త్రాలు, కృత్రిమ పట్టు మరియు ఉల్లెన్ వస్త్రాలపై దీన్ని విధిస్తారు. The excise duty levied under the medicinal and notarial preparations. Excise duty వైద్య సంబంధిత వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ ఏ విధంగా ఉందో చూద్దాం. Act 1955 tax collection on manufacture of medical and toilet preparations containing alcohol. వైద్య మరియు టాయిలెట్ వినియోగదారుల వినియోగ వస్తువులపై ఈ పన్ను విధించడం అనేది జరుగుతుంది. సర్వీస్ ట్యాక్స్. It is a tax levied on service provided in India, the respectively of collecting the tax levies with the Central Board of Excise and Custom. From 2012, a service tax is imposed on services on all services except those which are specially expected under law. Small services provides whose turnover does not exceed 10 lakh need not pay service tax. Service tax at rate of 15%. జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలో మిగతా ప్రాంతాల్లో తయారైన వస్తు సేవలపై సర్వీస్ ట్యాక్స్ అనేది అమల్లో ఉంది. కేంద్ర ఎక్స్చేంజ్ అండ్ కస్టమర్ బోర్డ్ ఆధీనంలో ఈ సేవల పన్ను విధింపు వసూలు బాధ్యత అనేది ఉన్నది. 2012 నుండి చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక సేవలు మినహా అన్ని రకాల సేవలపై సేవ పన్ను విధించడం అనేది జరిగింది. 10 లక్షల రూపాయల వరకు వ్యాపార పరిమాణం కల చిన్న వ్యాపార సంస్థకు ఈ పన్ను పరిధి నుండి మినహాయించారు. జిఎస్టి అమల్లోకి వచ్చే సమయానికి ఈ సర్వీస్ ట్యాక్స్ 15%గా, స్వచ్ఛ భారత్ పన్ను 0.5% మరియు
గృహ కళ్యాణ్ గృహ కళ్యాణ్ పన్ను 0.5%తో కలిపి ఉన్నది. అడిషనల్ కస్టమ్ డ్యూటీ additional custom duty or countervailing duty. Countervailing duty is an additional import duty charged on imported goods. అదనపు కస్టమర్ డ్యూటీ ఎగుమతి చేసుకున్న వస్తువులపై విధించే అదనపు పన్ను దిగుమతి చేసుకున్న వస్తువుల దేశంలో తయారీ అయితే ఎంత ఎక్స్చేంజ్ డ్యూటీ విధించారో దానికి సమానంగా ఈ పన్నును విధిస్తారు. ఎగుమతి దేశంలో ఎగుమతిదారులకు కల్పించే రాయల్టీల వల్ల మన దేశంలో సరైన వస్తువులపై ఈ ప్రభావం పడకుండా ఉండడానికి ఈ పన్ను అనేది విధిస్తారు. స్పెషల్ అడిషనల్ డ్యూటీస్ ఆన్ కస్టమ్స్ 4% డ్యూటీ ఈజ్ ఎలీవ్డ్ ఆన్ ఆల్ ఇంపోర్ట్స్ టు క్రియేట్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఆర్ డొమెస్టిక్ గూడ్స్. As no central sales tax or VAT is levied on imports. కస్టమర్లపై ప్రత్యేక అదనపు పన్ను. దిగుమతులపై 4% పన్ను ట్యాక్స్ అనేది విధించడం జరిగింది. దిగుమతులపై సిఎస్టీ కానీ VAT కానీ విధించినందుకు Special additional duties on customs. 4% duty is levied on all imports to create a level playing field or domestic goods, as no central sales tax or VAT is levied on imports. కస్టమర్లపై ప్రత్యేకమైన అదనపు పన్ను. దిగుమతులపై 4% ట్యాక్స్ అనేది ఇందులో విధించడం అనేది జరిగింది. సెంట్రల్ సెసెస్ అండ్ సబ్ చార్జెస్ ఇన్ సో ఫార్ యాజ్ దే రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నేషనల్ క్లామిటీ కాంటిజెంట్ డ్యూటీ. నేషనల్ కల్మిటీ కాంటిజెంట్ డ్యూటీ, జాతీయ విపత్తు కంటెంట్ వంటి ప్రత్యేక తరహా పన్నులు కూడా ఈ సెంట్రల్ సెసెస్లో ఉండడం అనేది జరిగింది. స్టేట్ ట్యాక్సెస్ టు బి సబ్సమ్డ్ విత్ జిఎస్టీ. జిఎస్టీ నందు విలీనం అయ్యి రాష్ట్ర పన్నులు. VAT, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను లేదా అమ్మకు పన్ను. సేల్స్ ట్యాక్స్, ట్యాక్స్ ఇంపోజ్డ్ ఓన్లీ ఆన్ గూడ్స్ సోల్డ్ విత్ ఇన్ ఏ పర్టిక్యులర్ స్టేట్, ఓన్లీ వెన్ tangible goods and products are sold. VAT can be imposed any state as a separate and distinct VAT act reserved for their state. రాష్ట్రంలో జరిగిన వస్తు అమ్మకాలపై పన్ను విధించబడుతుంది. కంటికి కనిపించే వస్తువుల అమ్మకంపై VAT విధించబడుతుంది. ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం VAT విధించబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో 10 లక్షలపై పడిన వార్షిక అమ్మకాలు కలవారందరూ, మిగిలిన రాష్ట్రంలో 5 లక్షలపై పడిన వారు VAT కింద నమోదు కావాలి. వారికి 11 అంకెల ట్యాక్స్ పై పడిన ఫిటెక్షన్ అనేది ఇవ్వబడుతుంది. సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్. కేంద్ర అమ్మకపు పన్ను. ట్యాక్స్ ఇంపోజ్డ్ ఓన్లీ ఆన్ గూడ్స్ సోల్డ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. CST is governed by Central Sales Tax 1956. This tax is collected by the central government. It is dispatched back to the selling state government. రాష్ట్రాల మధ్య జరిగే అమ్మకాలు CST విధించబడుతుంది. కేంద్ర అమ్మకపు పన్ను చట్టం 1956 ప్రకారం ఇది విధించబడుతుంది. అమ్మకపు పరిమాణం టర్నోవర్లో సంబంధం లేకుండా పన్ను పరిధిలో వచ్చే వస్తువులను వేరే రాష్ట్రానికి వ్యక్తులకు అమ్మకాలు జరిగినట్లయితే
సిఎస్టి విధించబడుతుంది. ఈ పన్ను కేంద్రం వసూలు చేసినప్పటికీ దీన్ని ఆయా రాష్ట్రాల్లో బదిలీ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వినోద పన్ను. Tax imposed by the government on future filming getting a wide release in India and or reduced from gross collections. Major commercial shows and big private festivals. The amount after deducting entertainment tax is known as net. సినిమాలు, వాణిజ్య ప్రసారాలు వంటి వినోద కార్యక్రమాలపై వినోద పన్ను వసూలు చేయబడడం జరుగుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో వినోద పన్ను చట్ట ప్రకారం సినిమా టికెట్లపై 15% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది జరిగింది. లగ్జరీ ట్యాక్స్ విలాసవంతమైన పన్ను. ఏ లగ్జరీ ట్యాక్స్ ఈజ్ ఏ ట్యాక్స్ ప్లేస్డ్ ఆన్ products or services that are deemed to unnecessary or non-essential. నిత్యావసరం కాని వస్తువులపై ఈ పన్ను విధించబడుతుంది. ఈ పన్ను విధించవలసిన ఆయా వస్తువు ధరలు, సేవల విలువలు పెరుగుతాయి. అధిక ఆదాయ వర్గాలు వీటికి కొనుగోలు చేయడం వలన వ్యక్తులపై అధిక భారం మోపబడుతుంది. Taxes on lottery, betting and gambling. Lottery, జూదం, బెట్టింగ్ పన్ను. Monies received from winning the lottery, game shows and horse race etc. It will be taxable at the flat rate of 30% plus cess 0.9%. లాటరీ, గుర్రం పందాలు వంటి ద్వారా ఆదాయము పొందినప్పుడు దానిపై పన్ను విధించబడుతుంది. State cesses and surcharges in so far as they relate to supply of goods and services. రాష్ట్రాలు విధించే సెస్సులు, సబ్ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా జిఎస్టి పర్సెంటేజ్ అనేది సప్లై చేస్తారు. ఆక్ట్రై అండ్ ఎంట్రీ ట్యాక్స్. Tax levied on goods that enter the local area in state of Andhra Pradesh and goods and service goods are taxable if they are being transported to AP either for consumption and distribution within the state. Entry tax is collected after deducting any other local tax paid in other state if applicable. ఇతర రాష్ట్రాల నుండి వినియోగ రాష్ట్రంలో సరుకును దిగుమతి అయినప్పుడు వినియోగ రాష్ట్రంలో ఉన్న అమ్మకపు పన్ను రేట్లు ఉన్న తేడాను సర్దుబాటు చేయుటకు ప్రవేశపెట్టబడిన పన్ను ఇతర రాష్ట్రాల నుండి వినియోగదారుల రాష్ట్రంలో సరుకు దిగుమతి అయినప్పుడు ఇతర రాష్ట్రాల నుండి వినియోగ రాష్ట్రంలోనికి సరుకు దిగుమతి అయినప్పుడు వినియోగ రాష్ట్రంలో ఉన్న అమ్మకపు పన్ను రేట్లు ఉన్న తేడాను సర్దుబాటు చేయుటకు ప్రవేశ పన్ను విధించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ 2001 నుండి ఈ చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. Purchases tax, కొనుగోలు ట్యాక్స్. Tax 1% or 4% in Andhras has to be paid by the VAT dealer when he makes purchases from non-VAT dealer and uses such goods as input for exempt goods. VAT డీలర్ తమ కొనుగోలుతో నాన్ VAT డీలర్ నుండి కొనుగోలు చేసిన విలువలపై చట్ట ప్రకారం 1% లేదా 4% పన్నుని విధించడం అనేది జరుగుతుంది. యాజ్ ఇన్పుట్ ఫర్ ఎగ్జామ్ట్ గూడ్స్, పన్ను లేని వస్తువులపై ఇన్పుట్ గాను, అలాగే యాజ్ ఇన్పుట్ ఫర్ టాక్సబుల్ గూడ్స్ అండ్ డిస్పోజెస్ ఆఫ్ అదర్వైజ్ దెన్ బై వే ఆఫ్ సేల్స్. పన్నుగల వస్తువులను అమ్మకుండా వేరే విధంగా వినియోగం చేసినట్లయితే ఆ మొత్తంపై ఇన్పుట్ గాను, యాజ్ పుట్
as input for goods sent outside the state by way of branch transfer or consignment sales. కన్సైన్మెంట్ అమ్మకాలు లేదా ఇతర రాష్ట్రాల్లోని తమ బ్రాంచ్‌కు సరుకును పంపినప్పుడు ఆ మొత్తాన్ని కూడా ఇన్‌పుట్ గాను పర్చేసెస్ టాక్స్‌గా ఆహ్, ఆహ్, పర్చేసెస్ టాక్స్‌గా తీసుకోవడం అనేది జరుగుతుంది. రిఫరెన్స్ ఆర్‌జీ సహా అండ్ వి. నాగేశ్వరరావు, హిమాలయ పబ్లిషింగ్ హౌస్. థాంక్ యూ.